ఈ ఫ్లెక్స్ ఎందుకు వేపించడం జరిగిందనంటే దాదాపుగా 3 కారణాలు అయితే బలమైన 3 కారణాలు అయితే ఉన్నాయండి. నా పేరు రమేష్ అంటే మీరు చూస్తున్న రమేష్ మనకి వచ్చిన ఇది మా హౌస్ అండి. ఇది మీరు చూస్తున్నారు, ఇది మా హౌస్. మా హౌస్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా అన్ని సౌకర్యంగానే ఉంటాయి. ఇది నన్ను వేసిన డ్రాయింగ్ అండి. అండ్ ఇక్కడ ఇక్కడే మేము పడుకుంటాము. అండ్ మా ఇంట్లో పెద్ద ఫ్లెక్స్ అయితే ఉంటుందండి, దాదాపుగా 10 feet అయితే ఉంటుంది. మా ఇల్లు కొద్దిగా హైట్ చేయడం ద్వారా మా ఫ్లెక్స్ అయితే కనపడకుండా అయిపోయింది. దాదాపుగా ఆ చివరి నుంచి ఈ చివరికి ఉంటుంది, దాదాపు 10 feet ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క ఫ్లెక్స్ ఎందుకు వేపించడం జరిగిందంటే, నా భార్య ఫస్ట్ కొడుకు అయినటువంటి కుందన్ గారు 7 months ప్రెగ్నెంట్ అప్పుడు ఈ ఫ్లెక్స్ వేపించడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం చూస్తారు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు దాదాపుగా 6 months 7 months 8 months ఆ టైంలోన బేబీ యొక్క ఫేస్ అనేది ఎన్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫేస్ అనే పోలికలు అనేది వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం చూసినట్లయితే ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ ఎవరైతే ఉంటారో, అమ్మాయి ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎక్కువ దేనిని చూస్తూ ఉంటారో, దేనిని ఊహించుకుంటూ ఉంటారో, ఆ ఇమేజిన్ అనేది అచ్చుకుతున్నట్ల ఆ బేబీ గర్ల్ కావచ్చు లేదా బాయ్ కావచ్చు అలాగే పోలికతో పుడతారని ఒక చిన్న నమ్మకం అయితే ఉండేదండి. అలాగే నేను ఫ్లెక్స్ వేయడం జరిగింది. మా భార్య గారు ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ నుంచి ఎప్పుడు రెస్ట్ తీసుకున్నా సేమ్ చూడగానే నా ఫేస్ కనపడుతుంటుంది. కొంతమందికి ఉంటుంది ఈగో అనేది, అలా ఏం కాదు. ఇదండి మా ఇల్లు, చాలా చక్కగా ఉంటుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది. దిస్ ఈస్ మై హౌస్. చాలా బాగుంటుంది. నేను డ్రాయింగ్ అని వేసాను. నేను డ్రాయింగ్ చాలా చక్కగా డ్రాయింగ్స్ వేసాను. ఇంకా చాలా ఉంటాయి డ్రాయింగ్స్ అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ లాట్.